నవంబర్ 27వ తారీఖు కుంభరాశి వారికి 100 లాటరీలు తగిలినంత గొప్ప శుభవార్త రాబోతుంది. అయితే నవంబర్ 27వ తారీఖు బుధవారం ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి, రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. వారం రోజున కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభవార్త వస్తుంది, అలానే అది ఎటువైపు నుండి వస్తుంది, వీరికి ఏ విధంగా సంతోషం కలగబోతుంది, కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలానే ఈ యొక్క నవంబర్ 27 బుధవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి లక్షణాలతో ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధాలు, బంధుత్వాల విలువ అధికంగా తెలుసు. బంధాలను కాపాడుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా తీసుకునే వ్యక్తులు కుంభరాశి వారు. ఈ రాశి వారికి ఓర్పు, సహనం అధికంగా ఉంటాయి. అలానే వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. ఎక్కడ కోపం రావాలి, ఎక్కడ కోపం తగ్గించుకోవాలి అనేటటువంటి విషయం వీరికి బాగా తెలుసు. అందువల్ల కుంభరాశి వారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలతో ఉంటారు. అధికంగా వీరు మాట్లాడరు. అవసరాన్ని బట్టి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైతే మాట్లాడాలి అంటే మాటలు అవసరమో అక్కడ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు. వీరు అధిక తెలివితేటలతో కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే గనక ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ యొక్క కుంభరాశి వారు. అలానే ఇక నవంబర్ 27వ తారీఖు బుధవారం రోజున మాత్రం కుంభరాశి వారికి మంచి ఫలితం రాబోతుంది. మంచి ఫలితాలు వస్తున్నాయి. అంతేకాదు కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఎలాంటి సమస్యలు అయినా సరే, ఇన్ని రోజుల నుండి మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా, వీరు కొన్నిసార్లు క్రమశిక్షణను కూడా తప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత క్రమశిక్షణతో మెలగాలి అనుకున్నా సరే అది అనుకోకుండా, వారికే తెలియకుండా కూడా క్రమశిక్షణను తప్పుతూ ఉంటారు కుంభరాశి వారు. అలానే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని చాలా తపన పడుతూ, చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఏదైనా అనుకుంటే అది తప్పకుండా సాధించే వరకు కూడా అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి జాతకులకి జీవితంలో విజయం సాధించాలి అన్నా, లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకుంటే అది 100% నెరవేరే వరకు కూడా వీరు అస్సలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఆర్థికంగా వీరు పడేటటువంటి సమస్యలు ఏవున్నా అవి ఖచ్చితంగా తొలగించుకోవటానికి కూడా ఎన్నో రకాల సమస్యలను అయినా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వీరి యొక్క జీవిత పరంగా ఎదుర్కొనే సమస్యలు అనేవి వీరిని ఎంతో కొన్నిసార్లు మోటివేట్ కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అనుభవాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వీరికి జరిగేదంతా కూడా మంచికే అని గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏది జరిగినా సరే ఇతరులతో ఎలా ఉండాలి, ఎవరు మనవాళ్ళు, ఎవరు చెడు, మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు అనేటటువంటి అవగాహన అనేది కలుగుతుంది ఈ కుంభరాశి
వారికి. అంతేకాదు కుంభరాశి జాతకుల్లో ఉండేటటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే గనక వీరికి అధికమైనటువంటి కోపం ఉంటుంది. వీరికి అసలు కోపం రాదు. చాలా అంటే మంచి శాంతమైనటువంటి స్వభావం ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం ఇక ఎవ్వరికి ఇనరు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం వస్తే ఎటూ చూడరు. ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, ఎంత వయస్సులో ఉన్నా సరే, వారికి అంటే కోపం వస్తే మాత్రం ఆగరు. అంటే వీరు ఎవరిని ఏమీ అనరు. కానీ వీరిని ఎవరైనా ఏమైనా అంటే గనక వీరు అస్సలు పడరు అని చెప్పుకోవచ్చు. ఇలా కోపం అనేది వీరికి అధికంగా ఉంది అని కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్న పొరపాటుకే, చిన్న తప్పుకే ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని వీరికి అనిపిస్తుంది. అయినప్పటికీ దాన్ని మార్చుకోవటానికి ఎంతో ప్రయత్నించినా సరే ఆ ప్రయత్నంలో విఫలం అవుతూనే ఉంటారు. ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా కొద్దిగా నెగిటివిటీ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ ఒక్క మైనస్ పాయింట్ అనేది కొద్దిగా అంటే మార్చుకోదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో వీరు మార్చుకుంటే గనక వీరికి అన్నీ కూడా బాగుంటాయి. అలానే కుంభరాశి వారికి ఎప్పుడైనా సరే జీవితంలో కొన్ని రకాల ఆపదలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి జాతకులకి ఎదురయ్యే ఈ యొక్క చిన్న చిన్న ఆపదలు కావచ్చు, వీటి నుండి విముక్తిని పొందటానికి మీరు దైవ ఆరాధన చేయవలసి ఉంటుంది. కోపం మాత్రం మీరు కొన్నిసార్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆలోచించి మాట్లాడవలసి కూడా ఉంటుంది. ఇలా మీరు కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి మాట్లాడినట్టు అయితే గనక తప్పకుండా మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. కోపం అనేది తగ్గిపోతే ఇక మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. అంతేకాదు మీరు కొన్ని అంటే వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకూడనివి ఉంటాయి. అంటే పొరపాటున కూడా మీరు మీ ఇంట్లో నుండి ఉప్పుని, పసుపుని అలాంటి వాటిని అస్సలు కూడా మీరు ఎవరికి దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా సంధ్యా సమయంలో మాత్రం ఎవ్వరికి ఏ దానము అంటే ఉప్పు, పసుపు వంటివి దానం చేయకూడదు. అలానే ఈ కుంభరాశి వారిది ఎక్కువ దాన గుణం. దానం అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. దానం అధికంగా చేస్తారు. అలానే మీకు ఈ దాన ధర్మాలే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి అని గుర్తుంచుకోండి. కుంభరాశి వారు ఎంత హెల్ప్ చేస్తే అంత మంచిది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే రూపాయి అయినా సరే ఇతరులకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. ఇంతకీ మరి దానం ధర్మం అనేది తప్పకుండా చేయండి. దాన ధర్మాల వల్ల మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. అలానే యొక్క కుంభరాశి వారికి మరి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి నవంబర్ 27 బుధవారం రోజున మరి ఎలాంటి శుభవార్త రాబోతుంది అంటే గనక ఇక వీరు ఎవరినైనా ఏదైనా డబ్బు అడిగితే గనక మీరు ఎవరినైనా అప్పుగా అడిగినా లేదా ఎవరి దగ్గరైనా అప్పుని తీసుకోవాలి అనుకుంటున్నా వారు ఇస్తారో లేదో అని సందేహంలో ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీరు అంటే ఇంకా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇతర ఎలాంటి విషయంలోనైనా మీరు ఈ సమయంలో శుభవార్తను వింటారు. ఆ శుభవార్త అనేది మీకు మంచి గొప్ప అవకాశాన్ని కలిగింపజేస్తుంది. మీరు సంతోషంగా ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక మీకు మంచి శుభవార్తలు అనేవి వస్తాయి. ఏ విషయంలో అయితే శుభవార్త రావాలి అని అనుకుంటున్నారో, ఏ పని అయితే విజయవంతం కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అలా ప్రతి విషయంలో కూడా శుభవార్త లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, నవంబర్ 27వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.